ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 26 మే 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు చాలా మంచి సాంగత్యం చేయాలి. చెడు సాంగత్య ప్రభావం పడింది అంటే క్రింద పడిపోతారు. చెడు సాంగత్యం బుద్ధిని నీచంగా చేసేస్తుంది. ప్రశ్న: ఇప్పుడు పిల్లల్లో ఏ ఉత్సాహం పొంగి పొర్లాలి? జవాబు: గ్రామానికి వెళ్ళి సర్వీస్ చేయాలనే ఉత్సాహం పిల్లల్లో పొంగాలి. మీ వద్ద ఉన్నదంతా సేవ కొరకే ఉంది. తండ్రి పిల్లలైన మీకు సలహా ఇస్తున్నారు. పిల్లలు, ఈ పాత ప్రపంచంపై ఆధారపడటం వదలండి. ఏ వస్తువుపైన మమకారం ఉంచుకోకండి. వీటిపై మనసు ఉంచకండి. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళండి. ఓం శాంతి. పాపాత్ముల ప్రపంచము, పుణ్యాత్ముల ప్రపంచము అని అంటారు. ఆత్మల పేరే ఉంచటం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది, అందుకే అందరూ నన్ను పిలుస్తున్నారు. పుణ్యాత్మల ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని నన్ను ఎవరూ పిలవరు. ఈ విషయాలు ఏ పండితుడు లేక సన్యాసి, శాస్త్రవాదులు మొదలైన వారు వినిపించటం లేదని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మ స్వయంగా కూడా చెప్తున్నారు, నాకు ఇంతకుముందు ఈ జ్ఞానం తెలియదు. రామాయణము మొదలైన శాస్త్రాలనైతే అనేకం చదివేవాణ్ణి. ఇప్పుడు మీకు ఈ జ్ఞానాన్ని నేనే వినిపిస్తున్నాను. ఈ బ్రహ్మ కూడా వింటున్నారు. ఇప్పుడిది పాపాత్ముల ప్రపంచము. పుణ్యాత్మలు ఒకప్పుడు ఉండి వెళ్ళారని అంటారు. వారిని పూజించి వచ్చేస్తారు, అంతే. శివుణ్ణి పూజించి వస్తారు. పిల్లలైన మీరిప్పుడు ఎవరిని పూజిస్తారు? శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడు శివబాబా అని మీకు తెలుసు. ఆయన విధేయుడైన తండ్రి, టీచర్, విధేయుడైన బోధకుడు కూడా. జతలో తీసుకెళ్తాననే వాగ్దానం ఇతర ఏ గురువులు మొదలైన వారు చేయలేరు. ఆయన వారెవ్వరూ అందర్నీ తీసుకెళ్లలేరు. మీరిప్పుడు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళినంతనే మీరు మర్చిపోతారు. ఇక్కడ సన్ముఖంలో వినటం వల్ల ఆనందం కలుగుతుంది. తండ్రి పదే పదే చెప్తున్నారు, పిల్లలు బాగా చదవండి, చెడు సాంగత్యంలో చిక్కుకోకండి, ఇందులో నిర్లక్ష్యం చేయకండి, లేకుంటే బుద్ధి ఇంకా తుచ్చమైపోతుంది. ఇంతకుముందు ఎలా ఉండేవారో, ఏ పాపాలు చేశారో పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం దేవతలుగా అవుతున్నామని పిల్లలకు తెలుసు. ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. ఈ భవనాలు మొదలైన వాటిని ఎందుకు లెక్క చేయాలి? ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటినీ మర్చిపోవాలి. లేనిచో అవి అవరోధాలు కలుగచేస్తాయి. వాటిపై మోహముండరాదు. మనము కొత్త ప్రపంచంలోకి వెళ్ళి వజ్ర వైడూర్యాలతో కూడిన భవనాలు నిర్మించుకుంటాము. ఈ పాత ప్రపంచంలోని ధనము మొదలైన వస్తువులేమైనా బాగున్నాయి అనిపిస్తే శరీరం వదిలే సమయంలో వాటిపైకి మనసు పోతుంది. నాది నాది అని అంటూ ఉంటే చివర్లో అదే గుర్తుకొస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ సమాప్తమైపోతాయి. మనము మన రాజధానిలోకి వచ్చేస్తాము. వీటిపై మనసెందుకు పెట్టుకోవాలి? అక్కడ చాలా సుఖం ఉంటుంది. దాని పేరే స్వర్గం. ఇప్పుడు మనం మన వతనానికి వెళ్ళిపోతాము. ఇది రావణుని వతనం, మనది కాదు. దీని నుండి విడుదలయ్యేందుకు పురుషార్థం చేయాలి. పాత ప్రపంచం నుండి కొంగను విడదీస్తారు. అందుకే తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఏ వస్తువుపైన మమకారం ఉంచుకోకండి. కడుపు ఎక్కువేమీ అడగదు. వ్యర్థ వస్తువులపై ఖర్చు చాలా అవుతుంది. పిల్లలైన మీకు సర్వీస్ చేయాలని ఉమంగం, ఉత్సాహం కలగాలి. చాలామంది పిల్లలకు గ్రామాలలో సర్వీస్ చేయాలని కుతూహలం ఉంది. సర్వీస్ చేయాలనే కుతూహలం లేని వారి వల్ల ప్రయోజనమేముంది? తండ్రి వలె పిల్లలు తయారవ్వాలి. తండ్రి పరిచయమే ఇవ్వాలి. తండ్రిని స్మృతి చేయండి.
తండ్రి నుండి వారసత్వం తీసుకోండి అని చెప్పాలి. సర్వీస్ చేయాలని పిల్లలకు ఆసక్తి ఉంటే తండ్రి కూడా ధైర్యాన్ని పెంచుతారు. సర్వీస్ చేసేందుకే తండ్రి వచ్చారు. సర్వస్వము సేవ కొరకే ఉంది. అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి. తండ్రి ఒక్కరే. వారు భారతదేశంలోనే వచ్చారు. భారతదేశంలో దేవతల రాజ్యం ఉండేది. ఇది నిన్నటి మాటే. లక్ష్మీనారాయణ రాజ్యం తర్వాత సీతారాముల రాజ్యం ఉండేది. తర్వాత వామ మార్గంలో పడిపోయారు. రావణ రాజ్యం ప్రారంభమైంది. మెట్లు క్రిందకు దిగుతూ దిగుతూ ఇప్పుడు మళ్ళీ ఎక్కే కల వచ్చింది. ఇది సెకండ్ విషయమే. ఒకటి సత్యమైన ప్రేమ, రెండోది కృత్రిమమైన ప్రేమ. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే తండ్రిపై నిజమైన ప్రేమ కలుగుతుంది. ఈ ప్రపంచంపై పిల్లలైన మీకిప్పుడు కృత్రిమమైన ప్రేమ ఉంది. ఈ ప్రపంచం వినాశనం కానున్నది. సర్వీస్ చేసేవారు ఎప్పుడు ఆకలితో మరణించరు. కనుక సర్వీస్ చేయాలని పిల్లలకు ఆసక్తి ఉండాలి. మీ ఈశ్వర్య జ్ఞానం చాలా సహజమైనది. ధర్మం ఎలా స్థాపనవుతుందో ఎవరికీ తెలియదు. క్రీస్తు వచ్చాడు, క్రైస్తవ ధర్మాన్ని స్థాపించాడు. ధర్మం పెరుగుతూ పోయింది. వారి మతానుసారం నడుస్తూ నడుస్తూ క్రింద పడుతూ వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులు కావాలి. అర్ధకల్పం రావణ రాజ్యంలో మనం తండ్రిని మర్చిపోయాము. ఇప్పుడు తండ్రి వచ్చి జాగృతం చేశారు. తండ్రి చెప్తున్నారు, డ్రామానుసారం మీరు తప్పనిసరిగా క్రింద పడవలసి ఉంది. ఇందులో మీ దోషం కూడా ఏమీ లేదు. రావణ రాజ్యంలో ప్రపంచ పరిస్థితి ఇలాగే అవుతుంది. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు మిమ్మల్ని చదివించేందుకు నేను వచ్చాను. మీరు మళ్ళీ మీ రాజ్యం తీసుకోండి. నేను ఇంకే కష్టమూ ఇవ్వను. ఒకటేమో చీచీ పదార్థాలను తినకండి. నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ సృష్టి చక్రం మళ్ళీ రిపీట్ అవుతుంది. మీ బుద్ధిలో డ్రామా ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. మీరు ఈ జ్ఞానాన్ని ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మొదట తండ్రి స్మృతి ఉండాలి. సర్వీస్ చేసేందుకు పరస్పరంలో కలిసి సాతీలుగా చేసుకోవాలి. మాతలు కూడా తయారవ్వాలి. ఇందులో భయపడే విషయం ఏదీ లేదు. చిత్రాలు వగేరా అన్నీ మీకు లభిస్తాయి. మీ సర్వీస్ ఎక్కువ అవుతుంది. మీరు వెళ్ళిపోతే మరి మాకు ఎవరు నేర్పిస్తారు అని అడుగుతారు. మీరు వారికి ఇలా చెప్పండి, మేము సర్వీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ఇల్లు వగేరా ఏర్పాటు చేయండి. అనేక మంది కళ్యాణం కొరకు నిమిత్తంగా అవుతారు. బాబా సర్వీస్ చేసేందుకు ఉత్సాహం కలిగిస్తున్నారు. పిల్లల్లో ధైర్యం ఉంటే సర్వీస్ కూడా పెరుగుతుంది. ఏదో 10-15 రోజులు జరిగి ఆ తర్వాత నిలిపివేసేందుకు ఇది మేళా కాదు. ఈ మేళా అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఆత్మ పరమాత్మల మిలనం జరుగుతుంది. దీనినే సత్యమైన మేళా అని అంటారు. అది ఇప్పుడు జరుగుతూనే ఉంది. సర్వీస్ పూర్తి అయినప్పుడు ఈ మేళా బంద్ అవుతుంది. డ్రామానుసారం పిల్లలకు సేవ చేయాలనే రుచి చాలా ఉండాలి. బేహద్దు తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో అది పిల్లల బుద్ధిలో ఉంది. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి ద్వారా మేము ఎంతో ఉన్నతంగా అవుతూ వచ్చాము. ఇలా స్వయంలో స్వయమే మాట్లాడుకోవాలి. పరస్పరము చర్చ చేసుకోవాలి. బాబాతో సలహా తీసుకుని సర్వీస్లో నిమగ్నమవ్వండి. ఏదైనా సహాయం అవసరం ఉంటే తండ్రి కొడుకులు కూర్చుని ఉన్నారు. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. చింతించే అవసరమే లేదు. లేకుంటే స్థాపన ఎలా జరుగుతుంది? మరొక విషయం ఏమంటే, ఎవరు చేస్తారో వారే పొందుతారు. రాతిబుద్ధి గల మీరు ఇప్పుడు వజ్ర సమానంగా అవుతారు. జ్ఞానం ద్వారా తండ్రి ఇంతగా చక్కదిద్దుతున్నా మాయ మళ్ళీ ముక్కు పట్టుకుని తండ్రిని మరిపింపచేస్తుంది. తండ్రికి వీపు చూపిస్తుంది. పిల్లలైన మీరు మంచి సంగత్యం చేయాలి. చెడు సంగత్యం వలన క్రింద పడతారు. సినిమా చూచుట వగేరా అలవాటును తండ్రి నిషేధించారు. సినిమా చూసే అలవాటున్నవారు పతితులుగా అవ్వకుండా ఉండలేరు. ఈ పాత ప్రపంచంలో ప్రతి ఒక్కరి పని మురికిగా తమో ప్రధానంగా ఉంది.
దీని పేరే వైశ్యాలయం. తండ్రి శివాలయాన్ని స్థాపన చేస్తున్నారు. వైశ్యాలయానికి పూర్తిగా అగ్ని అంటుకుంటుంది. కుంభకర్ణుని వలె అందరూ రాక్షస నిద్రలో నిద్రిస్తున్నారు. మనమిప్పుడు శివాలయానికి వెళ్తున్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు మనం కూడా కోతుల వలె ఉండేవారం. దీన్ని గురించే రామాయణంలో ఒక కథ కూడా ఉంది. ఇప్పుడు మీరు తండ్రికి సహయోగులుగా అయ్యారు. మీరు మీ శక్తి ద్వారా రాజ్యస్థాపన చేస్తున్నారు. తర్వాత ఈ రావణ రాజ్యం సమాప్తమవుతుంది. తండ్రి పిల్లలైన మీకు అనేక రకాల ఉపాయాలు తెలియచేస్తూ ఉంటారు. ఎవరికి దానం చేయనుచో ఫలం ఎలా లభిస్తుంది? మొదట 10-15 మందికి మార్గం తెలియచేసి ఆ తర్వాతనే భోజనం చేయాలి. మొదట శుభకర్మ చేసి రండి. ఇందులోనే మీ కళ్యాణం ఉంది. ఏ దేహదారిని స్మృతి చేయకండి. ఇది పతిత ప్రపంచం. పతిత పావనులైన తండ్రి ఒక్కరినే స్మృతి చేస్తే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. అంతిమతే సోగతి అవుతుంది. ఎవరికైనా సందేశాన్ని వినిపించి వచ్చిన తర్వాతనే భోజనం చేయాలి. తండ్రిని స్మృతి చేయటం వల్ల ఎంతో ఉన్నతంగా అవుతారని మీరు అందరికీ తెలియచేస్తూ ఉండండి. అచ్చా, రాత్రి క్లాసు. డేట్ 17/3/1968. ఎప్పుడైనా ఏదైనా ఉపన్యాసించాలి అంటే పరస్పరం కలుసుకొని 2-3 సార్లు రిహార్సల్ చేయండి. పాయింట్లలో చేర్పులు మార్పులు చేసుకుని తయారు చేయండి. అప్పుడు రిఫైన్గా ఉపన్యసించగలరు. ముఖ్యమైనది గీతా భగవానుడు అనే విషయంపై మీరు విజయం పొందితే మిగిలిన అన్ని విషయాల్లో విజయులుగా అవుతారు. అందుకొరకు సమావేశం జరుగుతుంది కదా, వృక్షం తప్పకుండా వృద్ధి అవుతుందని భావిస్తారు. మాయ తుఫాన్లైతే అందరికీ వస్తాయి. తరచుగా బాబా మేము కామం వలన చంపదెబ్బ తిన్నాము అని రాస్తారు. దీనిని సంపాదన అంతా సమాప్తం చేసుకోవటం అని అంటారు. క్రోధం మొదలైన వాటి వలన కొద్దిగా నష్టం కలిగిందని అనవచ్చు. దీని కొరకు కొంత అర్థం చేయించవలసి వస్తుంది. కామంపై విజయం పొందితే జగజ్జీతులుగా అవుతారని తెలపవలసి వస్తుంది. కామంతో ఓడిపోతే ఓడిపోతారు. కామంతో ఓడిపోయే వారి సంపాదనంతా సమాప్తమైపోతుంది. వారికి శిక్షలు విధిస్తారు. గమ్యం చాలా గొప్పది కనుక చాలా జాగ్రత్త వహించవలసి వస్తుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా మనకు సామ్రాజ్యం లభించిందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ దైవీ రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఈ చదువు ద్వారా మనం ఆ రాజధానిలోకి వెళ్తాము. ఆధారమంతా చదువుపైనే ఉంది. చదువు మరియు ధారణల ద్వారానే తండ్రి సమానంగా అవుతారు. ఎంతమందిని మీ సమానంగా చేశారో తెలుసుకునేందుకు రిజిస్టర్ కూడా కావాలి కదా. ఎంత ఎక్కువగా ధారణ చేస్తారో అంత మధురంగా అవుతారు. పిల్లలు చాలా లవ్లీగా ఉండాలి. పిల్లలైన మీ కొరకే ఆ రోజు వచ్చేసింది. మళ్ళీ ముక్తికి పోవాలని మనుషులు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. తండ్రి అందరికీ కలిపే ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు. దేవతలకు అయ్యేందుకు పురుషార్థం చేయువారే జీవన్ముక్తిలోకి వెళ్తారు. మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు. లెక్కాచారం ఖచ్చితంగా తీయలేరు. కొంతమంది మిగిలి ఉంటారు కూడా. వారు వినాశనాన్ని సాక్షాత్కారం చేసుకుంటారు. ఈ మనోహరమైన సమయాన్ని కూడా చూస్తారు. దేనికైనా పురుషార్థం చేయవలసి ఉంటుంది. స్మృతిలో కూర్చుంటే పని అయిపోతుంది, ఇల్లు లభిస్తుందని కూడా కాదు. కానీ డ్రామాలో ఏముందో అదే జరుగుతుంది. ఆశ ఉంచుకోరాదు. పురుషార్థం చేయవలసి ఉంటుంది. డ్రామాలో ఏది నిశ్చయింపబడిందో అదే జరుగుతుంది. పోను పోను మీ వృత్తి కూడా బాయి అంటే సోదర వృత్తిగా అయిపోతుంది. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఆ వృత్తి ఉంటుంది. మనం అశరీరులుగా వచ్చాము. 84 జన్మల చక్రంను పూర్తి చేశాము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలి. వాస్తవానికి మీరు ఎవరితోనూ
శాస్త్రాలు మొదలైన వాటి గురించి వాదోపవాదాలు చేసే అవసరం లేదు. ముఖ్యమైనది స్మృతి చేయటం, సృష్టి ఆది మధ్య అంతాలను తెలుసుకోవటం, చక్రవర్తి రాజులుగా అవ్వాలి. కేవలం ఈ చక్రంను అర్థం చేసుకోవాలి. సెకండ్లో జీవన్ముక్తి అనే గాయనం దీనికే ఉంది. అర్ధకల్పం భక్తి నడుస్తుందా, కొంచెం కూడా జ్ఞానం ఉందా అని పిల్లలకు ఆశ్చర్యం కలగవచ్చు. జ్ఞానం తండ్రి వద్ద మాత్రమే ఉంది. తండ్రి ద్వారానే తెలుసుకోవాలి. ఈ తండ్రి ఎంతో అసాధారణులు కనుక కోటికొక్కరే వెలువడతారు. ఆ టీచర్లు ఇలా చెప్పరు. వీరు తండ్రి, టీచర్, గురువు అన్నీ నేనే అని చెప్తారు. ఇది విని మనుషులు ఆశ్చర్యపడతారు. భారతదేశాన్ని మాతృభూమి అని అంటారు. ఎందుకంటే అంబ పేరు చాలా ప్రసిద్ధంగా ఉంది. అంబకు చాలా మేళాలు కూడా జరుగుతాయి. అంబా అను పదం చాలా మధురమైనది. చిన్నపిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా. ఎందుకంటే తల్లి తినిపిస్తుంది, తాపిస్తుంది, సంభాలన కూడా చేస్తుంది. ఇప్పుడు అంబకు తండ్రి కూడా ఉండాలి కదా. ఈమె దత్తుపుత్రిక. ఈమెకు పతి లేనే లేడు. ఇది కొత్త విషయం కదా. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా దత్తత తీసుకుని ఉంటాడు. ఈ విషయాలన్నీ తండ్రే వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఎన్నో మేళాలు చేస్తారు, ఎన్నో పూజలు జరుగుతాయి. ఎందుకంటే పిల్లలైన మీరు సేవ చేస్తారు. మమ్మ ఎంతమందిని చదివించి ఉంటారు? అంతమందిని ఎవ్వరూ చదివించి ఉండరు. మమ్మాకు పేరు ప్రఖ్యాతులు చాలా ఉన్నాయి. మేళాలు కూడా చాలా జరుగుతాయి. ఇప్పుడు తండ్రియే వచ్చి రచన యొక్క ఆది మధ్యాంతాల పూర్తి రహస్యాన్ని పిల్లలైన మీకు అర్థం చేస్తున్నారు. మీకు తండ్రి ఇంటి గురించి కూడా తెలిసింది. మీకు తండ్రిపై, ఇంటిపై కూడా ప్రీతి ఉంది. కనుక ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తుంది. ఈ చదువు ద్వారా ఎంత సంపాదన జరుగుతుంది కనుక సంతోషం కలగాలి కదా. మీరు పూర్తి సాధారణంగా ఉన్నారు. తండ్రి వచ్చి ఈ జ్ఞానం వినిపిస్తున్నారని ప్రపంచానికి తెలియదు. తండ్రియే స్వయంగా వచ్చి కొత్త కొత్త విషయాలన్నీ పిల్లలకు వినిపిస్తారు. బేహద్దు చదువు ద్వారా నూతన ప్రపంచం తయారవుతుంది. పాత ప్రపంచంపై వైరాగ్యం వచ్చేస్తుంది. పిల్లలైన మీలో జ్ఞాన ఖుషి ఉంటుంది. తండ్రి మరియు ఇంటిని స్మృతి చేయాలి. అందరూ ఇంటికేమో వెళ్ళాల్సిందే. తండ్రి అందరికీ పిల్లలు నేను ముక్తి, జీవన్ముక్తుల వారసత్వం ఇచ్చేందుకు వచ్చానని చెప్తారు కదా. మళ్ళీ మీరెందుకు మర్చిపోతారు? నేను మీ అనంతమైన తండ్రిని. మీకు రాజయోగం నేర్పించేందుకు వచ్చాను. మీరు శ్రీమతంను అనుసరించరా? అనుసరించుకుంటే చాలా నష్టం వాటిల్లుతుంది. ఇది బేహద్దు నష్టం. తండ్రి చేతిని వదిలేస్తే సంపాదనలో నష్టం ఏర్పడుతుంది. అచ్చా, గుడ్ నైట్. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పాత ప్రపంచంలో ఉన్నదంతా మర్చిపోవాలి. తండ్రి సమానంగా వినమ్రతతో సర్వీస్ చేయాలి. అందరికీ తండ్రి పరిచయంను ఇవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ పతిత ప్రపంచంలో మిమ్మల్ని మీరు చెడు సాంగత్యం నుండి రక్షించుకోవాలి. బజార్లోని మురికి తమోప్రధానమైన భోజనము తినరాదు, సినిమాలను చూడరాదు. ఈరోజు వరదానము. త్రికాలదర్శి స్థితి ద్వారా వ్యర్థ ఖాతాను సమాప్తం చేసే సదా సఫలతా మూరత్ భవ. త్రికాలదర్శి స్థితిలో స్థితమవ్వటం అనగా ప్రతి సంకల్పం, మాట లేక కర్మ చేసేందుకు ముందు ఇది వ్యర్థమా లేక సమర్థమా అని చెక్ చేసుకోవటం. వ్యర్థము 1 సెకండ్లో పదమాల నష్టం కలిగిస్తుంది. సమర్థము
ఒక్క సెకండ్లో పదమాల సంపాదన చేయిస్తుంది. ఒక్క సెకండ్ వ్యర్థమైన సంపాదనలో చాలా నష్టం కలిగిస్తుంది. దీని ద్వారా చేసుకున్న సంపాదన కూడా దాగిపోతుంది. అందువలన ఏకకాలదర్శిగా అయి కర్మ చేసేందుకు బదులు త్రికాలదర్శి స్థితిలో స్థితమై చేస్తే వ్యర్థం సమాప్తమైపోతుంది. సదా సఫలతా మూర్తులుగా అవుతారు. స్లోగన్: గౌరవము, కీర్తి మరియు సాధనల త్యాగమే మహోన్నతమైన త్యాగము. ఈరోజు అవ్యక్త సూచన: ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. దేహము మరియు దేహి రెండు వేరువేరు వస్తువులు, కానీ అజ్ఞానం వలన రెండింటిని కల్పేశారు. నాదిని నేనుగా భావించారు. ఈ తప్పు కారణంగానే ఇంత వ్యాకులత, దుఃఖం మరియు అశాంతిని ప్రాప్తి చేసుకున్నారు. అదేవిధంగా ఈ అపవిత్రత మరియు విస్మృతి యొక్క సంస్కారం ఏవైతే బ్రాహ్మణులవి కావో, శూద్రులవో, వాటిని కూడా నావి అని భావించటం ద్వారా మాయకు వశమైపోతారు. తర్వాత దుఃఖితులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.